రోహన్. ఇతని ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే, డాడీ నిన్ను బయటకు తీసుకెళ్ళట్లేదు కదా, బాధపడకు, ఇదే మీ డాడీ రియాలిటీ అని మమ్మీ చెప్తుంది. ఇంకో సైడ్ ఏమో, మమ్మీ నీకు చాక్లెట్స్ ఇవ్వలేదు కదా, మమ్మీ మంచిది కాదు అని డాడీ చెప్తాడు. ఇలా మమ్మీ గురించి డాడీ, డాడీ గురించి మమ్మీ కంప్లైంట్ చేసుకుంటూనే ఉంటారు. అందుకే రోహన్ పరిస్థితి ఏంటంటే, పేరెంట్స్ ఇద్దరిలో ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్డ్ గా బిట్టర్ గా ఉంటాడు. రోహన్ ఒక్కడే కాదు, అందరి పరిస్థితి ఇలాగే ఉంది ఈ రోజుల్లో. పేరెంట్స్ చెప్పే మాటలు పిల్లలు సైలెంట్ గా రికార్డ్ చేసుకుంటారు. మీ కంప్లైంట్స్ వల్ల పిల్లల ట్రస్ట్ బ్రేక్ అవుతుంది. అందుకే పేరెంట్స్ మీ కపుల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని పిల్లల ముందు చెప్పకండి. ఓకే, మీ పార్ట్నర్ గురించి మీరు మీ పిల్లల ముందు మంచిగా చెప్పకండి, నో ప్రాబ్లం. కానీ పార్ట్నర్ గురించి నెగటివ్ గా కూడా చెప్పొద్దు కదా. ఆబ్వియస్లీ పిల్లలు పెద్దయ్యాక వారి మ్యారీడ్ లైఫ్ లో ఎంటర్ అవుతారు. వారి చిన్నప్పుడు ఫేస్ చేసిన ఈ పెయిన్ కూడా వారితో ఎంటర్ అవుతుంది. అప్పుడు వారికి అర్థం కాదు ఇంత నెగటివిటీ వారిలో ఎందుకు వచ్చింది అని. అందుకే పేరెంట్స్ పిల్లలకి మంచి పేరెంటింగ్ అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి యూస్ఫుల్ పేరెంటింగ్ టిప్స్ అన్ని కూడా నేను అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ అనే కోర్స్ లో డిజైన్ చేశాను. మీరు నిజంగా సీరియస్ గా నేర్చుకోవాలని అనుకుంటే నా బయోలో లింక్ ఇచ్చాను. ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ చేసుకొని మీ పేరెంటింగ్ జర్నీని స్మూత్ గా చేసుకోండి.